సార్ తాడిపత్రిలో అల్లర్లు జరుగుతున్నాయి కదా! అయితే ఇప్పుడు ఇరు వర్గాల వారు టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ అండ్ వైసీపీ నుంచి పెద్దారెడ్డి వీళ్ళిద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్న వార్తలొస్తున్నాయి. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళుండొచ్చు? అయితే టీడీపీ మేజర్‌గా అక్కడ డీఎస్పీ ఉన్నారు కదా! ఆయన్ని ఎక్కువగా ఆరోపిస్తుంది. అసలు ఏం జరిగింది సార్ తాడిపత్రిలో? తాడిపత్రి అనేది ఎప్పటి నుంచో కూడా పెద్దారెడ్డి అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన. కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ అన్నని కేతిరెడ్డి మన ఈయన ఉన్నారు కదా ధర్మవరం వాళ్ళ ఫాదర్ని కూడా అప్పట్లో చంపేశారు. అక్కడ ఫ్యాక్షన్ ఎప్పటి నుంచో ఉంది. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్కు కేతిరెడ్డి ఫ్యామిలీస్కి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. సో ఒకప్పుడు వీళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తే పెద్దారెడ్డి, తర్వాత విడిపోయారు. వైసీపీ వచ్చినాక కొంత జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ జేసీ బ్రదర్స్ను ఆర్థికంగా బాగా కట్ చేసేసాడు జగన్. ముఖ్యంగా వాళ్ళ బస్సులు ఉండేవి జేసీ ప్రభాకర్ సర్వీసెస్, వాటికి సంబంధించి ఇప్పుడు కూడా ఈడీ విచారణ కూడా స్టార్ట్ అయింది. మొన్ననే ఛార్జ్షీట్ కూడా ఈడీ వేసింది దాని మీద. ఎందుకంటే వాళ్ళు అవుట్డేట్ అయిన బస్సుల్ని ఫిట్మెంట్ లేని బస్సులను తీసుకొచ్చి వాటిని స్క్రాపులో ఉండాల్సిన బస్సులంతా కూడా నడుపుతున్నారు అనేది వాళ్ళ మీద ప్రధాన ఇది. అట్లాగే వాళ్ళకి సంబంధించి ఇతర మైన్స్ కావచ్చు, ఇతర వ్యాపారాలను కూడా బలంగా దెబ్బతీస్తాడు అన్నమాట జగన్. సో దానివల్లే వాళ్ళకి జగన్ అంటే అసలు మామూలుగా ఉండదు, అంత కోపం ఉంటుంది. ఎందుకంటే దెబ్బ బలంగా కొట్టాడు ఆర్థికంగా. దాంతో ఇక్కడ ఎప్పుడైతే వైసీపీ అధికారంలో ఉందో పెద్దారెడ్డి ఫుల్గా రెచ్చిపోయాడు. ఆ మధ్య కూడా పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేయడం, ఇంట్లోకి వెళ్ళడం, ఒక ధ్వంసాన్ని సృష్టించడం, వీధుల్లో అంతా రాళ్ళు విసురుకోవడం. అది కేతిరెడ్డి కూడా చాలాసార్లు చెప్పాడు, నేను చిన్నప్పుడు బడికి బయట ఉంటే మధ్యలో బాంబు దాడులు జరుగుతూ ఉండేవి, అట్లాగే మేము బడికి వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి కూడా అది ఉందన్నమాట. అయితే డెవలప్మెంట్ విషయంలో జేసీ బ్రదర్స్ తాడిపత్రిని బాగా డెవలప్ చేశారని కూడా చెప్తారు. ఏదేమైనా అక్కడ ఫ్యాక్షనిజం అయితే బలంగా ఉంది. నిజానికి రాయలసీమలో చాలా చోట్ల ఫ్యాక్షనిజం అనేది తగ్గిపోయింది బాగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటి బలంగా రావడం, కొన్ని చంద్రబాబు కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళంతా వాంటెడ్లీ అక్కడ ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించాలని బలమైన పోలీస్ ఆఫీసులను పెట్టి చేయడం, ఇవన్నీ చేశారు. రెండోది ఎడ్యుకేషన్ కూడా బలంగా రావడంతో అక్కడ ఫ్యాక్షనిజం అనేది బాగా తగ్గిపోయింది. కానీ తాడిపత్రి ఏరియాలో ఆ తర్వాత రాప్తాడు అంటే మన పరిటాల రవి వాళ్ళు ఉన్న ఏరియాలో, ఈ ఏరియాలో ఇంకా కూడా కొంత బలంగా ఉంది. అట్లాగే కర్నూలులో కొన్ని ఏరియాల్లో కూడా ఇంకా ఫ్యాక్షనిజం అనేది ఉంది. నిజానికి కడప అంటారు, కానీ కడపలో ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడూ తగ్గిపోయింది. ఊరికి కడప, పేరుకేమో కడప అంటుంటారు, కానీ ఎక్కువగా అనంతపురం, కర్నూలులో, చిత్తూరులో పెద్ద ఫ్యాక్షనిజం అనేది లేదు ఎప్పుడు. సో అనంతపురంలో పరిటాల రవి వచ్చిన తర్వాత నిజానికి పెరిగింది ఫ్యాక్షనిజం. అంతకుముందు కూడా ఉండింది. ఆయన ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా వచ్చి ఆయన ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయ్యాడు. అట్లాగే ఈ ధర్మవరం, తాడిపత్రి ఈ ఏరియాలో కూడా ఫ్యాక్షనిజం ఉందన్నమాట. దీని మీద ఏపీసీఎల్సీ ఆంధ్రప్రదేశ్ పౌరకుల సంఘం కూడా దాదాపు 4 పుస్తకాలని తీసుకొచ్చింది. రాయలసీమలో పాలెగాళ్ళు అనే పేరుతో 4 జిల్లాల్లో కూడా, ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో ఎట్లా ఫ్యాక్షన్ ఉందనేది బాలగోపాల్ స్వయంగా రాశారనమాట. సో కడప పాలెగాళ్ళు, కర్నూలు పాలెగాళ్ళు, అనంతపురం పాలెగాళ్ళు, ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అన్నమాట దాంట్లో. సో ఇదేంటంటే ఆ పాలెగారు కల్చర్ నుంచి కూడా వస్తుంది దీని ఫ్యాక్షనిజానికి. అది కూడా ఒక హిస్టారిక్ రీజన్ అనేది. ఇంకో కుందా నదిలో నీళ్లు తాగితేనే ఫ్యాక్షనిజం వస్తుంది అనేది కూడా అక్కడ నానుడి అనమాట. ఆ నది నీళ్ళే అటువంటివని. ఏదేమైనా దాని కారణాలు దానికి ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైంలో ఈసారి ప్రతి చోట కూడా దాన్ని పార్టీ కల్చర్, పార్టీ సంస్కృతి అని పిలుస్తున్నారు. ఇది వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. అంటే ప్రతి ఊరు కూడా 2 పార్టీలుగా విడిపోవడం, ప్రజలు తటస్థులు అనేవాళ్ళు ఎవరు ఉండరు 2 పార్టీలు. ఇది రాయలసీమ కూడా ప్రత్యేకత. ఫ్యాక్షన్ అంటేనే ఒక గ్రామం 2గా విడిపోతుంది. ఈ 2గా విడిపోయి కొట్టుకుంటూ ఉంటారు. ఈ 2గా విడిపోయినప్పుడు ఒక ఫ్యాక్షన్ ఒక పార్టీలో ఉంటుంది, ఇంకొక ఫ్యాక్షన్ ఇంకొక పొలిటికల్ పార్టీలో ఉంటుంది. ఒక్కోసారి ఒకే పొలిటికల్ పార్టీలో కూడా 2 ఫ్యాక్షన్లు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడేమో వైసీపీ వచ్చిన తర్వాత పెద్దారెడ్డి, కేతిరెడ్డి వీళ్ళు వైసీపీలో చేరడం, ఇటు వీళ్ళేమో తెలుగుదేశంలో రావడం, కాంగ్రెస్ నుంచి జేసీ బ్రదర్స్, ఇలాగ అక్కడ ఫ్యాక్షన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ ఎన్నికల టైంలో కూడా
బలంగా అక్కడ గొడవలు జరిగాయి. సో ఇది ఎవరి మీద ఎవరు మొదలుపెట్టారనేది మనం ఇక్కడ కూర్చొని చెప్పలేం. కానీ మామూలుగా అయితే ఇద్దరు కూడా తీసిపోరు, ఇద్దరికిద్దరు తీసిపోరు. మనకు తెలుసు జేసీ ప్రభాకర్ రెడ్డి ఓపెన్గా వీడియోలోనే ఎలా మాట్లాడుతుంటాడు. ఇంకా ఆయనేమో పెద్దారెడ్డి ఎవరి మాట వినరు, జగన్ చెప్పినా కూడా వినడని అంటారు. జగన్ కంట్రోల్లో కూడా ఆయన ఉండడు అనేది, జగన్ కూడా ఆయనతో డీల్ చేయడం కొద్దిగా తలనొప్పే అనే మాట వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తుంది పెద్దారెడ్డి. అట్లాగా పెద్దారెడ్డి అండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మళ్ళీ మొన్న గొడవలు స్టార్ట్ అయినాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం ఏం ఆరోపిస్తుందంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన అక్కడ ఉండి ఆయన అక్కడి నుంచి డిఎస్పి ఇక్కడికి వచ్చాడు తాడిపత్రికి. మంగళవారం రాత్రి వచ్చాడు అతను వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అప్పటి వరకు ప్రభాకర్ రెడ్డి డామినేషన్ ఉంది. అతను రాగానే ప్రభాకర్ రెడ్డి మనుషులందరినీ అరెస్టులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం, దాన్ని ఏమంటారు బాష్పవాయువులు ఉపయోగించడం జరిగింది. దాంతో ఆ బాష్పవాయువులను పీల్చుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ లంగ్ ఇష్యూస్తో ఇక్కడ సికింద్రాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని కూడా చెప్తున్నారు. అయితే కిమ్స్లో ఉన్నాడా, సంతోష్ హాస్పిటల్ అని ఇంకొక పేరు వచ్చింది, అది ఆయన రహస్యంగానే ఉంచారు. అస్మిత్ రెడ్డి ఎవరు రావద్దండి హైదరాబాద్కి అని చెప్పి ఇక్కడ రహస్యంగా సెక్యూరిటీతో రహస్యంగా ఉన్నాడని కూడా చెప్తున్నారు. అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అనేది చెప్తున్నారు. అట్లాగే పెద్దారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, కానీ ఆయన కూడా ఎక్కడో పోలీస్ స్టేషన్లో ఎక్కడ పెట్టకుండా ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో పెట్టారు అని అంటున్నారు. ఎందుకంటే ఎక్కడన్నా ఉంటే వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్ మీద కూడా బాంబులు అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ బాంబులు పెద్ద ఎత్తున విరివిగా దాని కుటీర పరిశ్రమలాగా చేసేస్తుంటారు వాళ్ళే. అన్ని ఇనుప చువ్వలు అవన్నీ తీసుకొచ్చి వాళ్ళే ఇంట్లో చుట్టేస్తుంటారు, బీడీలు చుట్టినట్టు బాంబులు కుటీర పరిశ్రమ అక్కడ. సో అలాగా బాంబులు వాటిలో పెద్ద ఎత్తున దాడులు చేశారనుకో, పోలీసులు కూడా సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే మొన్న కూడా సాక్షాత్ ఎస్పీ లాంటి వాళ్ళకే దెబ్బలు తగిలాయని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఈ చైతన్య వచ్చిన తర్వాత రాజంపేట నుంచి వచ్చాడు ఆయన. రాజంపేట డిఎస్పీగా ఉన్నాడు, అక్కడి నుంచి వచ్చాడు. మరి ఎట్లా వచ్చాడు అనేది ఇప్పుడు తెలుగుదేశం ప్రశ్నిస్తుంది. అంటే ఆయన్ని ఎవరు పంపించారు? ఎవరు కూడా మేము పంపించలేదు అంటున్నారు. ఇటు అన్నమయ్య జిల్లా ఎస్పీకి తెలియదు అంటున్నారు, ఇటు అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆయనకి తెలియదు అంటున్నారు, ఇక లా అండ్ ఆర్డర్ ఏడీజీ ఆయనకి తెలియదు అంటున్నారు, ఇక స్టేట్లో గుప్తా ఈయన డీజీపీ ఈయనకి తెలియదు అంటున్నారు. ఎవరికి తెలియకుండా ఆయన ఎలా వచ్చాడు? ఒకవేళ ఆయన ఇండిపెండెంట్గా వచ్చుంటే ఆయన మీద చర్య తీసుకోవాలి కదా. నీకేం పని ఇక్కడ, ఇదేమో అక్కడ ఉండాలి, రాజంపేటలో ఉండాలి, ఇక్కడ ఎందుకు వచ్చారు అనేది ప్రశ్నిస్తున్నారు అన్నమాట. సో ఈయన వచ్చినాక వైలెన్స్ ఎక్కువ పెరిగింది. అంటే ఎవరి మీద? ప్రభాకర్ రెడ్డి వర్గం మీద వైలెన్స్ విపరీతంగా పెరిగింది. ట్రాక్టర్లతోనే రాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కొట్టారు అని చెప్తున్నారు. వాళ్ళేమో వైసీపీ వాళ్ళేమో లేదు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళే మా మీదకి వచ్చారు, మేము ప్రొటెక్షన్ కోసం ఏం చేశామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకు అర్థమైంది ఏమంటే ఇద్దరు ఒకరికొకరు తీసిపోయే బాపతి కాదు, ఇద్దరు కూడా ఈక్వల్గా ఫైట్ చేయగలిగిన అన్ని రకాల ఇవి ఉన్నాయి. వీళ్ళకి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా ఎస్పీ ప్రొటెక్షన్ ఉందనేది వాళ్ళ ఆరోపణ. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట వింటాడని. కాకపోతే ఇప్పుడు ఈ చైతన్య రోల్ గురించి తెలుగుదేశం వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఈయన డిఎస్పీ విఎన్కే చైతన్య, ఈయన ఆల్రెడీ 2.5 సంవత్సరం అక్కడ 2020 అక్టోబర్ నుంచి 23 ఏప్రిల్ వరకు అక్కడ పనిచేశారు ఆయన. అప్పుడు ఆయన మీద చాలా తీవ్ర విమర్శలు వచ్చాయి. పెద్దారెడ్డి వైపునే ఉన్నాడు ఈయన విమర్శలు వచ్చిన తర్వాత ఆయన్ని రాజంపేటకి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడనేది వీళ్ళ ప్రశ్న. వీళ్ళేమో వీళ్ళ ప్రభాకర్ రెడ్డి మాట అయిన పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారని, పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు కానీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు కదా అనేది వీళ్ళు ఆరోపణ. సో ఏదేమైనా అక్కడ గొడవలైతే ఇంకా చల్లారి పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే అందరూ అజ్ఞాతంలోకి వెళ్ళారు కాబట్టి నిశ్శబ్దంగా ఉంది. మళ్ళీ కూడా ఎన్నికల కౌంటింగ్ అయినాక మళ్ళీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అక్కడ. ఎందుకంటే గెలిచిన పార్టీ ఓడిన పార్టీ వాళ్ళని మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ చూసుకుంటారు. అప్పుడు పోలీసులు కూడా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ వైపునే ఉంటారు.